హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో కాకరకాయ బిర్యానీ వ్యాపారి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. కళింగపురం అనే ఊరిలో కాంతారావు అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అతని బాల్య స్నేహితుడు విదేశాల నుండి వచ్చి కాంతారావుని కలిసి ఇలా అంటున్నాడు. ఏరా కాంతా, ఎలా ఉన్నావు? చాలా ఏళ్ళైపోయింది నిన్ను చూసి. పైగా నేను కూడా ఈ మధ్యకాలంలో ఇండియా రాలేదులే. ఇప్పుడు మా తమ్ముడి పెళ్ళి ఉందని రాక తప్పలేదు. అందుకే గుర్తుగా నీ దగ్గరికి వచ్చాను. కాంతారావు బిర్యానీ తినిపోదామని వచ్చానురా. ఇప్పుడు ఎక్కడ పెట్టావు హోటల్? ఆ మర్రి చెట్టు దగ్గర లేదు, వేరే ఎక్కడికైనా మార్చావా ఏంటి? అయినా ఊళ్ళో అన్ని బిర్యానీ సెంటర్లు పుట్టుకొచ్చాయంట్రా మరీను అంటూ కాంతారావుకి జవాబు చెప్పే సందు ఇవ్వకుండా వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసి ఆగినాక కాంతారావు ఇలా బదిలిస్తున్నాడు. ఇన్నాళ్లకి మళ్ళీ నిన్ను చూసినందుకు చాలా ఆనందంగా ఉందిరా. కానీ బిర్యానీ విషయంలో నీ కోరిక తీరదురా. నేను హోటల్ మూసేసి మన గోపాలం గారి రైస్ మిల్లులో పనిచేస్తున్నాను అని చెప్పడంతో ఆ స్నేహితుడు ఆశ్చర్యంగా ఇలా అడుగుతున్నాడు. అయ్యో, అదేంట్రా? కాంతారావు బిర్యానీ అంటే మన ఊరికేంటి, ఈ చుట్టుపక్కల 7 ఊర్లకి ఫేమస్ బిర్యానీ కదరా. అంత మంచి వ్యాపారాన్ని వదిలి రైస్ మిల్లులో పనిచేయడమేంటి? అవునరా, ఒకప్పుడు నా హోటల్లో దొరికే బిర్యానీ ఈ చుట్టుపక్కల ఊర్లలో ఫేమస్. కానీ రోజులు మారాయి. వేరే వేరే ఊళ్ళ నుంచి ఎందరో ఈ ఊళ్లకు వచ్చి ఉంటున్నారు. చక్కగా సాగుతున్న నా వ్యాపారానికి పోటీగా వాళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10-15 మంది బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టేసరికి మన జనానికి మరి ఎన్నో ఏళ్లుగా నా హోటల్లో అదే బిర్యానీ రుచి తిని తిని మొహం మొత్తిందో ఏమో. మెల్లిమెల్లిగా నా హోటల్కి రావడం తగ్గించారు. మరి జరగని వ్యాపారానికి పెట్టుబడి పెట్టి నష్టపోవటం ఎందుకు? అందుకే నాకు అయ్యే ఆ అరకొర వ్యాపారం కూడా ఆ మిగిలిన వాళ్లలో ఎవరో ఒకరికి వెళుతుంది కదా అనిపించింది. నేను బిర్యానీ వ్యాపారం మానేశాను. అలా అని బ్రతకడానికి ఏదో ఒక బ్రతుకు తెరువు కావాలి కదా. అందుకే ఇలా రైస్ మిల్లో పని చేస్తున్నానురా. సరే, నా గొడవ ఎప్పుడూ ఉండేదే కానీ ఇంకా ఏంటి అమెరికా విశేషాలు అంటూ మాట మార్చి తన స్నేహితుడి యోగక్షేమాలు అడిగాడు. ఆ విధంగా కరిగిపోయిన తన వ్యాపార వైభవం గురించి బరువెక్కిన గుండెలతో తన స్నేహితుడికి చెప్పుకుని ఊరటిల్లాడు కాంతారావు. కాని ఆ స్నేహితుడికి మాత్రం బ్రతికి చెడిన తన మిత్రుణ్ణి అలా కష్టాల్లో చూడడం ఇష్టం లేదు. అందుకే ఒకరోజు వాళ్ళు ఎప్పుడూ స్నానాలు చేసే చెరువుకి కాంతారావుని రమ్మని అతనితో ఇలా అంటున్నాడు. కాంతా, ఎందుకో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అనిపిస్తుందిరా నాకు. నువ్వు అన్నావని చెప్పి నేను వెళ్ళి మన ఊళ్ళో ఉన్న అన్ని బిర్యానీ సెంటర్లలోనూ బిర్యానీ రుచి చూశాను. కానీ ఈ కాంతారావు చేతి బిర్యానీ రుచి దేనికి లేదు. అంటే జనానికి రుచికరమైన బిర్యానీ దొరకక చాలా కాలమై ఉంటది. అందుకే మళ్ళీ నీ చేతి బిర్యానీ మరొక్కసారి ఈ జనానికి రుచి చూపించరా. ఈసారి పెట్టుబడి నేను పెడతాను. ఒకవేళ పెట్టిన డబ్బులు నష్టపోయినా నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు. కానీ ఓడిపోతామనే భయానికి ప్రయత్నమే చేయకుండా ఉండటం అంటే నాకు నచ్చడం లేదురా అని అన్నాడు. అప్పుడు కాంతారావు ఇలా బదులిస్తున్నాడు. లేదులేరా, అదంతా ముగిసిపోయిన ఘట్టం. ఇక ఆ సంగతి వదిలేయ్. సరేరా, నీ ఇష్టం. నా మనసుకు అనిపించింది చెప్పాను. ఇక ఆ తరువాత నీ ఇష్టం అని అన్నాడు. కాసేపు ఆ స్నేహితులిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రికి కాంతారావుకి నిద్ర పట్టడం లేదు సరికదా. తన స్నేహితుడు తన మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకంతో ఇస్తానన్న అవకాశం చుట్టూనే అతని ఆలోచన తిరుగుతుంది. అలా కాంతారావు కొద్ది రోజులు ఆలోచనలో ఉండగానే అతని స్నేహితుడు వచ్చిన పని ముగించుకుని తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. చివరికి కాంతారావు మళ్లీ బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టడం విషయంగా ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అనుకుంటున్నాడు. నిజమే,
చిన్నప్పటి నుండి నా మనసు తెలిసినవాడు వాడొక్కడే. అలాంటి వాడి మనసుకి ఎందుకు అనిపించిందో ఏమో. లేదా ఆ దేవుడు నాకు రెండో అవకాశం ఇలా వాడి సలహా రూపంలో ఇస్తున్నాడేమో. అందుకే బాగా ఆలోచించి ఈసారి తిరుగులేని విధంగా వ్యాపారంలో నిలదొక్కుకోవాలి. అందుకు ఒకటే మార్గం. అందరూ అమ్మే బిర్యానీ నేను అమ్మితే పెద్దగా ఆకర్షణ ఉండదు. అందుకే కొత్తగా కాకరకాయ బిర్యానీ అని ఒక బిర్యానీని తయారు చేసి అమ్ముతాను. అలా అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న ప్రతివారు నా కాకరకాయ బిర్యానీ తినాలనుకుంటారు. అందుకే నా స్టైల్లో ఈ జనానికి కొత్తగా ఉండేలా కాకరకాయ బిర్యానీ రుచిని చూపిస్తాను అని నిర్ణయించుకుని వాళ్ళ ఊరి పెద్ద మార్కెట్కి వెళ్ళి కాకరకాయలు కొనాలని వాటి ధర ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ వాడు చెప్పిన ధర విని ఇలా అంటున్నాడు కాంతారావు. ఏంటయ్యా, కాకరకాయ కిలో 50? అంత ధరెందుకయ్యా? పైగా ఇవేమీ అంత తాజాగా కూడా ఉన్నట్టు లేవు. మరేం చేయమంటారు సార్? మామూలుగానే కాకరకాయ ఎవ్వరూ తినరు. ఎవరో కొందరు ఆరోగ్యం అంటే శ్రద్ధ ఉన్నవారు, భయం ఉన్నవారు తప్ప. అందుకే ఎంత ధర ఉన్నా వారు కొనుక్కెళతారు. కనుక వారానికో 2-3 సార్లు ఫ్రెష్ సరుకు దింపుతాం. దాన్నే వారమంతా అమ్ముతాం. ఎంతైనా ఈ కాకర వల్ల నష్టం తప్ప లాభమేమీ ఉండదు సార్. తప్పక అమ్మటమే అని చెప్పాడు. కాని ఆ సరుకు చూడడానికే నచ్చకపోవడంతో కాంతారావు మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఒక పని చేసేస్తాను. ఇలా మార్కెట్లో నిలువ సరుకు కొనుక్కునేదానికన్నా ఆ ఇచ్చే రూపాయి ఏదో నేరుగా పండించే రైతుకే ఇచ్చేటట్టుంటుంది. అందుకే రైతు దగ్గరే కొనుక్కుంటాను అని ఆ ఊరి పక్కన ఉన్న ఒక కాకరకాయ రైతు దగ్గరికి వెళ్ళి అతన్ని కాకర ఎంతకిస్తావు అని అడిగితే అతను చెప్పిన జవాబు విని కాంతారావు ఇలా అంటున్నాడు. ఏంటయ్యా, బుట్ట 50 రూపాయలా? అవతల పెద్ద మార్కెట్లో కిలో 50కి అమ్ముతుంటే నువ్వు బుట్ట కాకరకాయలు 50కే అమ్మడమేంటి? ఏం చేస్తాం బాబు, రైతంటే మట్టి పిసుక్కునేవాడే కదా అని మా నోట్లో మట్టి కొట్టి ఆ ధరకే పట్టుకెళతారు. కానీ అక్కడ మార్కెట్లో బంగారం ధరకి అమ్ముకుంటారు. మీకు కావాలంటే చెప్పండి బాబు, మరో 10 రూపాయలు తగ్గించి ఇస్తాను అని దీనమైన స్వరంతో అనేసరికి కాంతారావుకి బాధనిపించి ఇలా అంటున్నాడు. లేదు లేవయ్యా, నేను బుట్టకి 100 రూపాయలు ఇస్తాను. కానీ ప్రతిరోజు నాకు 3 బుట్టల కాకరకాయలు కావాలి. కొత్తగా వ్యాపారం చేయబోతున్నాను. చాలా సంతోషం బాబు, ఆ దేవుడు నిన్ను నీ వ్యాపారాన్ని చల్లగా చూస్తాడు అని చెప్పి కాంతారావు అడిగిన బుట్టల్లో మరికొన్ని కాకరకాయలు కొసరువేసి మరీ ఆనందంగా పంపాడు ఆ రైతు. ఆ విధంగా తాజా కాకరకాయలని అతి తక్కువ ఖర్చుతో తీసుకుని వచ్చిన కాంతారావు చక్కగా మసాలా దినుసులు అవి తెచ్చుకుని తన చేతి గుమగుమల మసాలాని తయారు చేసుకుని ఒక మంచి రోజు చూసి కాకరకాయ బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ బిర్యానీ డేక్షాని ఒక బండి మీద పెట్టుకుని దాన్ని గెంటుకుంటూ సెంటర్కి వెళ్ళి నిలబడ్డాడో లేదో కాంతారావు బిర్యానీ అనే బ్రాండ్కి ఉన్న అభిమానులు మళ్లీ కాంతారావు కొత్తగా మొదలుపెట్టిన కాకరకాయ బిర్యానీ రుచిని చూడ్డానికి వచ్చారు. కాస్త భయంతోటే రుచి చూసిన వాళ్లు కూడా ఆహా ఓహో అనుకుంటూ తిని ఇలా కితాబిస్తున్నారు. మొత్తానికి కాంతారావు బిర్యానీ ఈసారి హెల్దీ బిర్యానీ రూపంలో కాకరకాయ టేస్ట్లో వచ్చిందన్నమాట. ఏది ఏమైనా చేదుని కూడా చక్కటి రుచిలో వండటం అంటే నీ తర్వాతే కాంతారావు ఎవరైనా. ఏది మరో బిర్యానీ నాకు ఇంటికి పొట్లం కట్టు అంటూ అడిగి మరో పొట్లం తీసుకుని వెళ్ళాడు. అదేవిధంగా ఆరోగ్యాన్ని రుచిని రెండింటినీ కలిపి కాంతారావు అమ్ముతున్న కాకరకాయ బిర్యానీ మొదటి రోజు మొత్తం అమ్ముడైపోయింది. ఇక ఆ తరువాత రోజు నుండి మళ్లీ కాంతారావు బిర్యానీ అమ్మడం మొదలుపెట్టాడని, ఈసారి అమ్మే కాకరకాయ బిర్యానీ అంతకుముందు అమ్మిన బిర్యానీ కన్నా తాతలా ఉందన్న టాక్ ఊరంతా పాకిపోవడంతో అంతే మళ్లీ కాంతారావు బిర్యానీకి పూర్వవైభవం వచ్చింది. రేపల్లెలో పరందామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. గుణానికి మంచివాడే, కాని వట్టి పిసినారే. వాళ్ళమ్మ పరందామయ్య పిసినారితనంతో వేగలేకపోయేది. పరందామయ్యని బయట ఎవరైనా కొట్టు దగ్గరికి వెళ్లి సరుకులు తెమ్మని అడిగితే
కొట్టు దగ్గరికెళ్ళి సరుకులతో పాటు పంచదార కొసరుగా అడిగేవాడు. ఆ కొట్టువాడు కొసరిచ్చే వరకు ఊరుకునేవాడు కాదు. ఆ పంచదార ఇంటికి తీసుకుని వచ్చి దాంతో వాళ్ళ అమ్మని టీ పెట్టమనేవాడు. అంత పిసినారి ఈ పరంధామయ్య. ఈ పిసినారితనం భరించడం పరంధామయ్య వాళ్ళ అమ్మ వల్ల కాలేదు. అందుకే పరంధామయ్యకు పెళ్లి చెయ్యాలని అనుకుంది. పెళ్లి చేస్తే అయినా పిసినారితనం తగ్గుతుంది, ఒకవేళ తగ్గకపోయినా ఆ వచ్చిందే భరిస్తుంది అనుకుంది. పెళ్లి విషయం పరంధామయ్యతో చెప్తుంది. వరే, నేను నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? మింగడానికి మెతుకులేదు, కానీ మీసాలకు సంపంగ నూనె అన్నట్టు నాకే ఒక దిక్కు లేదు. మళ్ళీ నా మెడకు ఒక డోరును తగిలిస్తా అంటున్నావు. అంటే పెళ్లి చేసుకోవా ఏంటి? అప్పుడే నీ వయసు వాళ్ళు పెళ్ళిళ్ళయ్యి 2 పిల్లలతో తిరుగుతున్నారు. నిజం చెప్పు, నువ్వు నాకు నిజంగా ప్రేమతో పెళ్లి చేయాలనుకుంటున్నావా, లేకపోతే నా పిసినారితనం భరించలేక ఇలా అంటున్నావా? ఎంత మాట అన్నావురా! నేనా రేపో మాపో పోయేలా ఉన్నాను. అందుకే నువ్వు ఒంటరివాడవకూడదు అని పెళ్లి చేస్తా అంటున్నాను. సరేలే, నేను ఆలోచించుకుని చెప్తాను. ఇలా పరందామయ్య ఆ రోజు రాత్రి మొత్తం బాగా ఆలోచించిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, ఆ కట్నంతో అయినా ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం తనకిష్టమే అని పిల్లని చూడమని చెప్తాడు. రేపల్లెలో అందరికీ పరందామయ్య పిసినారితనం గురించి తెలుసు. ఎంత పిసినారివాడంటే ఎంగిలి చెయ్యి కూడా బయట విదిలించేవాడు కాదు. అలాంటివాడికి ఆ ఊరిలో ఎవరు కూడా పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. పరందామయ్య తల్లి ఎలాగోలా పక్క ఊర్లు మొత్తం తిరిగి ఒక మంచి లక్షణమైన పిల్లని చూసి పరంధామయ్యకు పెళ్లి చేసింది. పరంధామయ్య పెళ్ళాం సీత 3 లక్షల కట్నం కూడా తెచ్చుకుంది. పెళ్ళైన కొన్ని రోజులకి పరంధామయ్య, సీత, నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఇలా కూలి పనికి వెళ్తాను? నాకు వ్యాపారం చేసుకోవాలని ఉంది. చాలా మంచి నిర్ణయం కదండి, ఇందులో నేను కాదనడానికి ఏముంది? అలా అని కాదు, నా దగ్గర వ్యాపారం పెట్టడానికి కావలసినంత డబ్బు లేదు. మీ పుట్టింటి వారు నీకు కట్నంగా ఇచ్చిన డబ్బు బ్యాంకులో ఉన్నాయి కదా, అది నాకు ఇస్తే ఉపయోగపడతాయి. పరందామయ్య చెప్పేది మంచి విషయమే కాబట్టి సీత మారుమాట లేకుండా బ్యాంకు నుండి డబ్బు తీసి పరందామయ్యకిస్తుంది. పరందామయ్య ఆ డబ్బుతో ఒక కిరాణా దుకాణం ప్రారంభిస్తాడు. పెళ్ళైన కొన్ని రోజుల నుండి పరందామయ్య పిసినారితనం సీతకి బాగా అర్థమవుతుంది. కాని సీత స్వతహాగా మంచిది కాబట్టి అన్నిటికీ సర్దుకుపోతుంది. కొన్ని రోజులకి వాళ్ళకి ఒక కొడుకు కూతురు పుడతారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళవుతారు. ఒకరోజు, ఏమండి, మన పిల్లల్ని బడిలో చేర్పిద్దామండి. అలాగే, తప్పకుండా. దానికోసం ఇంత ఇబ్బంది పడుతూ అడగాలా ఏంటి? ఎప్పుడు చేర్పించాలో చెప్పు, ఇద్దరం కలిసి వెళదాము. అదేనండి, మన పక్క ఊరిలో ఉన్న బడిలో చాలా బాగా చదువు చెప్తారంట. మన పిల్లల్ని అక్కడ వేద్దాము. అదేంటి సీత అలా అంటావు? ఊరిలో ఇంత పెద్ద ప్రభుత్వ బడిని పెట్టుకుని పక్క ఊరిలో ప్రైవేట్ బడి అంటున్నావు. ప్రభుత్వ బడుల్లో మనం ఫీజులు కట్టక్కర్లేదు, పుస్తకాలు కొనక్కర్లేదు, పైగా మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. నీకు ఇంకో విషయం చెప్పనా? మధ్యాహ్నం భోజనం సమయానికి నేను అక్కడ బాక్స్ పట్టుకుని నిలబడ్డాము అనుకో, మన పిల్లలు ఇద్దరూ కలిసి నాకు భోజనం తెచ్చి ఇస్తే అది నేను ఇంటికి తెస్తే మనం ఇద్దరం కలిసి హాయిగా తినేయొచ్చు. ఒక పూట మన ఇంట్లో వంట ఖర్చు తగ్గుతుంది. అసలే ఈ మధ్యకాలంలో కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. ఈ మాటలు విన్న సీతకి తల తిరిగినంత పనైంది. పరంధామయ్య ఇంకా ఎంత చెప్పినా వినడని తెలిసి ఊరుకుంది. ఇదిలా ఉండగా ఒకరోజు, ఏమే సీత, ఈరోజు జమీందారు గారి పుట్టినరోజంట. ఆయన అందరికీ బట్టలు పంచి భోజనాలు పెడుతున్నారంట. తొందరగా పిల్లలతో కలిసి వెళ్దాం పదా. అంత తొందర దేనికండి? ఆ ఇచ్చేది సాయంత్రం వరకు ఇస్తారు కదా, ఎప్పుడు వెళ్ళినా సరిపోతాది కదా. అదేంటమ్మా, తొందరగా వెళితే అదే లైన్లో ఇంకో 4 సార్లు వెళితే ఒక్కొక్కరికి 4 జతలు వస్తాయి. ఇంకా ఈ ఏడాది బట్టలు కొనుక్కునే అవసరం కూడా ఉండదు కదా. సరిగ్గా చెప్పావురా. పెళ్ళి అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్నా మీ అమ్మ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయింది. వారసులంటే నీలా ఉండాలి.
ఒక్కరి పిసినారితనంతోనే వేగలేక చస్తుంటే ఇంకొకడు ఇంట్లో తయారయ్యాడు అన్న బాధతో ఇబ్బందిగానే జమీందారు గారి ఇంటికి బయలుదేరి నానిగాడి తెలివితేటలతో ఒక్కొక్కరికి 4 కాదు 5 జతలు వచ్చేలా చేశాడు. ఇలా రోజురోజుకి పరందామయ్య బుద్ధులు నానీకి కూడా అబ్బాయి. సీత ఈ పిసినారితనం భరించలేకపోయేది. ఉదయం లేచిన దగ్గర్నుండి ఏ వస్తువు కావాలన్నా అన్నీ పరందామయ్యని అడగాల్సిందే. ఇలా కాదని ఒకరోజు, ఏమండి, రోజురోజుకి మీ పిసినారితనం బాగా ఎక్కువైపోతుంది. మీరు చాలరు అన్నట్టు మీతో పాటు ఈ నానిగాడు కూడా తయారయ్యాడు. ఏం కావాలన్నా మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. నాది పిసినారితనం కాదే, పొదుపు. ఈ రోజుల్లో బతకాలంటే పొదుపు చాలా అవసరం. ఏం పొదుపండి, మధ్యాహ్నం ఇంట్లో వంట చేసుకోకుండా బడి దగ్గర బాక్స్ పట్టుకుని ఆ అన్నం తెస్తున్నారు. బడి లేనప్పుడు గుడిలో 2 రూపాయలు దక్షిణ వేసి అక్కడ పులిహోర ప్రసాదం తెస్తున్నారు. దీనిలో తప్పేముందమ్మా? నీకు వంట చేసే శ్రమ తగ్గుతుంది కదా. నువ్వు నోర్మై, మాట్లాడవంటే దెబ్బలు తగులుతాయి. మొన్నటికి మొన్న గుడికి వెళ్తే అక్కడ అందరూ మీ పిసినారితనం కోసం చెప్పుకోవడమే వినలేకపోతున్నాను. అందుకే నిన్ను గుడికి వెళ్ళొద్దు అనేది. కొబ్బరికాయల రేట్లు బాగా పెరిగిపోయాయి. అందుకే నేను ఆదివారం దక్షిణ మాత్రమే వేస్తాను. నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్తున్నారు? మీరు ఇలానే ఉంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సీత అలానే బెదిరించి ఒక 2-3 రోజుల్లో ఎలాగూ తిరిగి వస్తుంది కదా అనుకుని, పైగా ఈ 3 రోజులు ఇంట్లో ఖర్చు కూడా తగ్గుతుంది కదా అనుకుని సీతకి అడ్డు చెప్పడు పరందామయ్య. సీత తన బట్టలు మొత్తం సర్దుకుని 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. 3 రోజుల్లో తిరిగి వస్తుంది కదా అనుకున్న సీత వారం రోజులైనా తిరిగి ఇంటికి రాదు. పరందామయ్యకు ఇంట్లో వంట చేసేవాళ్లు కూడా ఎవ్వరూ లేకపోవడంతో తిండి తినక నీరసంతో పడిపోతాడు. ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సీతకు కబురు పెడితే తన తమ్ముడితో కలిసి వస్తుంది. ఇంటికి వచ్చి తలుపు ఎన్నిసార్లు కొట్టినా లేవడు పరందామయ్య. అక్క, పోతే పోయింది తలుపు. నువ్వు పక్కకి తప్పుకో, దీన్ని నేను బద్దలు కొడతాను. ఈ మాట పరందామయ్య చెవులకు వినపడగానే అంత నీరసంలోనూ వచ్చి తలుపు తెరుస్తాడు. ఇది చూసిన పక్కింటి వాళ్ళందరూ కూడా ఈ పరందామయ్యకి పిసినారితనం పోదు కదా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సీత, రఘు లోపలికి వెళ్ళి చూడగానే పరంధామయ్య ఒళ్ళు మొత్తం కాలిపోతూ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. పరంధామయ్యకి జ్వరం తగ్గే వరకు అక్కడే ఉండి సేవలు చేస్తారు సీత ఇంకా రఘు. జ్వరం తగ్గి మరుసటి రోజు ఉదయం లేచేసరికి వాళ్ళిద్దరూ అక్కడ ఉండరు. పక్కింటి వాళ్ళని అడిగితే సీత వెళ్ళిపోయిందని చెప్తారు. వెంటనే పరంధామయ్య తన అత్తగారింటికి వెళ్తాడు. ఎలా ఉంది బాబూ? ఒంట్లో అంతా కొలసాగా ఉందా? నీరసంగా ఉందా? ఏంటి అంత నీరసంతో వచ్చేశావు? ఇంకో 2 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సింది. సరేలే, కాళ్ళు కడుక్కో నాయనా. రండి బావగారు, మా అక్కే మీకోసం స్వయంగా వంట చేసింది అంటూ లోపలికి తీసుకెళ్తాడు. పరందామయ్య నేరుగా సీత దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతాడు. ఇంకెప్పుడూ కూడా ఇంకా పిసినారిగా ఉండనని చెప్తాడు. సీత సంతోషించి పరందామయ్యకి భోజనం వడ్డిస్తుంది. తర్వాత అక్కడ అందరికీ చెప్పి సీత తను పరందామయ్య కూతుర్ని తీసుకుని నాని కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో నాని పెద్ద సంచితో బయటకొస్తాడు. ఏంటి నాని ఇది? ఇవి మొత్తం అమ్మమ్మ చేసినవే నాన్న. మనం తీసుకువెళ్తే 1 వారం రోజుల వరకు మన ఇంట్లో వంట అవసరం లేదు. అక్కడ ఉన్న అందరూ కూడా నాని మాటలు విని నవ్వుకుంటారు. పరందామయ్య అవి అవసరం లేదని, మన కొట్టులోనే రకరకాల బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి పరందామయ్య తన పిసినారితనం మానుకుని తనకి ఉన్నదానిలో నలుగురికి సాయపడేవాడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.